ఏంటి ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తావు? మైక్ దగ్గర పెట్టుకో. చెప్పు, ఆయన గురించి ఏం చెప్తావు? చంద్రబాబు గారి గురించి. ఆయన చల్లగా చూడాలి, ఆయన భగవంతుడు. ఆయన చల్లగా ఎడిపోయినా కానీ అందరూ పో పెడుతున్నాడు ఇవాళ చంద్రబాబు గారు. ఆ రోజు ఎన్టీ రామారావు ఎట్లా చేశాడో వీళ్ళు చంద్రబాబు గారు అట్లా చేస్తున్నారు. ఓకే, అట్లా చేయాలి ఆయన. ఇంకా ఆయన 120 సంవత్సరాలు ఈ ప్రకటన చేయాలి. ఓకే, అంటే ఇప్పటికి 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వం వచ్చినాక కానీ కొంచెం చేస్తున్నాడు కానీ పేమెంట్ లేదు. ఓకే, మన గవర్నమెంట్ దగ్గర పేమెంట్ అంతా అయిపోయింది. ఓకే, పేమెంట్ అంతా అయిపోయింది. వాటి కోసం జనం కోసం ఆదేశం పోయి భోగేసుకొస్తున్నాడు. ఈ రోజుకి 76 సంవత్సరాల ముఖ్యమంత్రి గారికి ఈ వయసులో కూడా ఎలా ఉంది ఆయన పనితీరు? అంటే పరిపాలన బాగుంది, బాగా చేస్తున్నాడు. 75 సంవత్సరాలనే కానీ 100 సంవత్సరాలు మరి చేసినట్టు చేస్తున్నాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లో ఉచితంగా భోజనం పెడుతున్నారు. అది కావాల్సినది వాళ్ళ జనానికి. అట్లా మరి ఏం చెప్తావు దాని గురించి? దాని గురించి చెప్పేది ఆయన చేసుకొస్తున్నాడు కదా, చేసుకొచ్చి అన్నం మాడికి తీసేయలేదు. ఓకే, అన్నపురం తల్లి అదేలే, అది రామారావు గారి పేరు ఎట్లా ఉందో అన్నపురం తల్లి అట్లా పేరు ఉంది. మరి దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ 4వ ముఖ్యమంత్రి. ఇంకా 3 సార్లు ఉంది ఆయనకి. ఇంకా 3 సార్లు వేయాలి. ఓకే, చివరిగా ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తారు. మాది మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. ఓకే, కాజా గ్రామం. సాయంత్రం మా ఇంటి దగ్గర ప్రోగ్రాం ఉంది. ఓకే, 70 కేజీలు కేకు. ఓకే, ఫైనల్ గా ఒక మాట చంద్రబాబు గారి గురించి ఏం చెప్తావు? ముఖ్యమంత్రి గారి గురించి. ముఖ్యమంత్రి నెంబర్ 1 చేస్తున్నాడు చెబుతున్నాను. కానీ ఈ రోజు ఆయన నిలబడి మాట్లాడండి. పరిపాలన దక్షకుడిగా గత 40 సంవత్సరాల నుంచి వెళ్ళి రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ అనేకులకు ఇలా స్ఫూర్తిదాయంగా నిలిచారనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు వస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసి ఈరోజు అభివృద్ధి ప్రదంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ, రౌడిజం కానీ, కక్ష సాధింపు చర్యలు కానీ లేకుండా ముందుకు పోతూ అనేకులకు ఇలా స్ఫూర్తిదాయకంగా గొప్ప మనసు అనేది. తను ఎంతో కష్టపడి కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కూడా విద్యార్థి నాయకుడు అనేక సేవా కార్యక్రమాలు చేసి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్ని అడ్డుపోట్లు వచ్చినా కూడా పార్టీని నిలబెట్టి ఎన్ని సంక్షోభాలైనా ఎదుర్కొని ఈరోజు కార్యకర్తను కాపాడిన చరిత్ర ఘనత కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందనే విషయం కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు బాబు గారిని కలిసి శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఉండవల్లికి ఉదయం 6 గంటలకు కలవడం జరిగింది. సార్ కూడా మమ్మల్ని సాధారణంగా ప్రేమించి ఆహ్వానించారు. తర్వాత ఈరోజు ప్రచార నిమిత్తం తమిళనాడుకు ప్రచారంగా వెళ్ళడం జరిగింది. కావున ఈరోజు మాకు సంతోషకరమైన విషయం, ఆరోగ్యాలతో జీవితాంతం భావి భారత ప్రధాని కావాలనే మా తెలుగు యువత లక్ష్యం నెరవేరాలని ఈరోజు మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ గారిని వేడుకోవడం జరిగింది. సో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ కుటుంబమే ఒక సేవా దృక్పథానికి నిదర్శనమైన విషయం గుర్తు చేస్తున్నాము. ఆనాడు అన్నగారు ఎన్టీ రామారావు గారు కూడా తిరుపతిలో ఫ్రీ అన్నదాన కార్యక్రమం పెడితే ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ ఆఫీసులో అయితేనేమి, సేవా కార్యక్రమం అయితేనేమి, నారా భువనేశ్వరి మా అమ్మగారు కానీ, మా అన్న లోకేష్ గారు కానీ, మొన్న కూడా ఒక చిన్న పాప కూడా 16 కోట్ల విలువైన ఇంజక్షన్ అనే ఉచితం కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు 10 రూపాయలు కూడా సాయం చేయని వాళ్ళు కూడా ఇలా పెద్ద డబ్బాలు కొడుతున్నారు. సొంత చెల్లిని, తల్లిని కూడా బయటికి నెట్టేసి కూడా ఇలా వికృతానందం ముందే మూర్ఖులకు ఒకటి సెలవు ఇస్తున్నారు. అరే 10 రోజులు బతకడం కారా, అంశలాగా 100 సంవత్సరాలు బతకడం, కాకిలాగా 100 సంవత్సరాలు బతకడం కాదు, అంశలాగా ఒక్కరోజు జీవించినా కూడా మా నారా లోకేష్ అన్న గారిని చూసి స్ఫూర్తి తీసుకోవాలని కూడా మేము గుర్తు చేస్తున్నాం. సో చివరిగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా బాబు గారికి ఆయన విషయం చెప్తే మీరు. ఇవాళ తెలంగాణ తెలుగు యువత వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన సార్ గత 18 సంవత్సరాల ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా మీకు తెలుసు, మీకు ఆయురారు కలిగి మంచిగా ఉండి భావి భారత ప్రధానిగా చూడాలని మా లక్ష్యాన్ని మీరు గుర్తించాలని మేము భగవంతుని, కనకదుర్గ అమ్మవారిని, దుర్గా మల్లేశ్వర స్వామి, భద్రకాళి, వరంగల్ అమ్మవారిని కూడా కోరుకుంటున్నానని ముగిస్తున్నాను సార్. నేను ఆయనకి వీరాభిమాని అంటే ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారి లాంటి ఒక వ్యక్తి, ఈ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మన తెలుగువాడై ఉండటం మనందరం గర్వించదగిన విషయం. ఓకే, ఆయన ఒక రకంగా రాజకీయ నాయకుడు అనే దానికంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనొచ్చు, గుడ్ డెవలపర్. ఓకే, మీరు చూశారు హైదరాబాద్, నేను రామారావు గారి టైం నుంచి తెలుగుదేశంలో ఉన్న వ్యక్తిని. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత ఇష్టం అంటే ఆయన చేస్తున్న విధానం ఎవ్వరికి లేదండి. పగ ప్రతీకారం అనేది అసలు ఉండదు ఆయనకి. డెవలప్మెంట్ 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 డెవలప్మెంట్
ప్రజలకు అందించాలి, ప్రజలు బాగుండాలి. నేను అమెరికా వెళ్ళాను, న్యూజెర్సీలో ఆయన సభా కార్యక్రమంలో అటెండ్ అయినప్పుడు అక్కడ ఉన్న జనాన్ని చూసి నాకు మతిపోయింది. అమెరికాలో కూడా ఇంతమంది ఏంటి అసలు జనం అంటే ఏంటి అసలు మీరు ఎందుకు ఈ విధంగా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ఎందుకు అంత అభిమానం అంటే ఒకటే అన్నారు, సార్ ఆ మహానుభావుడు వల్లనే నేను ఇవాళ అమెరికాలో ఉన్నానండి. చాలామంది ఐటీ స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగం చేసిన వాళ్ళు కావచ్చు, మామూలు స్థాయి క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ సభ ఎంత విజయవంతంగా నడిచిందంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసి ఇదేంటి మీరు ఇక్కడ కూడా వచ్చారని చెప్పి అన్నారు. దుబాయ్లో ముఖ్యమంత్రి గారి మీటింగ్ నడిపించిన వ్యక్తిని నేను. సో తెలుగుదేశంలో నా ప్రాణం వరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. అయితే ఈ రోజు బాబు గారి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ఉచిత భోజనం పెట్టనున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఉచిత భోజనం మనిషికి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది. ఆకలినప్పుడు ఒక ముద్ద అన్నం. ఆ అన్నాన్ని ఆయన 5 రూపాయలకు అందించడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఫ్రీగా భోజనం పెడుతున్నారు. ఫ్రీగా భోజనం పెట్టడం అంటే అదేదో చీప్ క్వాలిటీ కాదు, చాలా మంచి క్వాలిటీ, మంచి భోజనం పెడుతున్నారు. సో అసలు ఆయన గురించి చెప్పాలంటే నాయకుడితడే, అధినాయకుడితడే, తిరుగులేని నాయకుడు. ఎంత చెప్పినా తక్కువే. చాలా ఉంది చెప్పడానికి చరిత్ర. చివరిగా ఆయన బర్త్డే విషయం చెప్తే మీరు. నేను మన ముఖ్యమంత్రి గారు, నాకు వారికి 1 సంవత్సరం తేడా. నాకు 75 వస్తుంది, ఆయన 76 వచ్చింది. ఆయన ఇంకొక 76 కాదు, ఇంకొక 100 ఏళ్ళు కాదు, ఇంకో ఎన్నేళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహంతో 1000 ఏళ్ళు ఆయన ఇదే పద్ధతిలో అష్టైశ్వర్యాలకు అవసరం లేదు, ఆయురారోగ్యం అంటారు చూసారు, ఆరోగ్యం. ఎందుకంటే భువనేశ్వర్ గారు ఆయన ఆరోగ్యంగా చూసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది. కానీ వారు ఉన్నంత వరకు ప్రజలకు ఈ విధంగా సేవలు అందిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా అలాగే ముందుకు సాగిపోతూ ప్రజలను ఉత్సాహపరుస్తూ ప్రజల్లో ఒక నూతన ఉత్తేజాన్ని కలగజేస్తూ అందరి జీవితాల్లో ఇదే విధంగా వెలుగులు తీసుకురావాలని చెప్పి భగవంతునికి నేను ప్రార్థన చేస్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర అంటే ప్రజెంట్ అమరావతి రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన 3 పూట్ల కడుపు నిండా పేదవాడికి అన్నం పెడతానికి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. అలాగే నిరుద్యోగులకు డిఎస్సి వదిలి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాల్లో, మరి ముఖ్యంగా ఎస్సీ కులాల్లో ఎక్కువ ఉద్యోగాలు రావడానికి ఆయన ఒక ముందు చూపే దీనికి నిదర్శనం. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని రెడీ చేస్తూ, తయారు చేస్తూ, 24 గంటలు పనిచేస్తూ ఈ యొక్క అమరావతిని నిర్మించడం జరుగుతుంది. దానికోసం నారా చంద్రబాబు నాయుడికి దీర్ఘాయుష్ని ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్. బాబు గారి గురించి చెప్పాలంటే సంవత్సరం చెప్పుకోదగ్గదే. ఆయన పాలన ఉన్న రోజులు, కేవలం 5 సంవత్సరాల పాలన చేస్తున్న రోజులు, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎవరు ఎంత చెప్పుకున్నా తక్కువే. కాకపోతే బయట ఇప్పుడు నడుస్తున్న ప్రపకాండ ఏంటంటే ఆయన పెట్టినటువంటి మన 6 పథకాలు ఉన్నాయి, సూపర్ 6. ఆ సూపర్ 6లో ఈ ఫ్రీగా పెట్టారు చూసారా, అన్న క్యాంటీన్ ఓకే, ఫ్రీ బస్, తర్వాత మిగతా ఇస్తున్నారు కదా, పెన్షన్లు పెంచారు, అది ఓకే, తల్లికి వందనం, రైతు భరోసా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే దెబ్బతీసింది ఎక్కడ అంటే ఈ ఫ్రీ బస్సులోనే. एक लाजा మీరు కడుతుంటారా, తుమ్మి ఆకు హమేన్ గట్టుకని ఫోన్ కరో. కాకపోతే అంటే అక్కడ ఇబ్బంది పడుతున్నారు జనాలు, బాగా ఇబ్బంది. అదొక్కటి సవరణ చేసుకుంటే ఆయన చాలు. ఆయన ఫ్రీ బస్సుకు ఇవ్వకపోయినా సరే కనీసం జగన్ దిగేటప్పుడు ఏం చేశాడంటే ఛార్జీలు పెంచాడు విపరీతంగా. ఒక ఆటో నగర్ వెళ్ళి రావాలంటే వాళ్ళు 100 రూపాయలు పెట్టుకెళ్ళాలి. నేను పనిచేసే కాడ 400 వేస్తున్నారు కానీ మిగతా 300 పెంచట్లేదు. ఒక 100 పెంచమంటే పెంచడం. అలా నేనే కాదు, అలాగా చాలా మంది అన్ని ఊళ్ళో ఇబ్బంది పడుతున్నారు. అవి సవరణ చేసుకొని 5, 10, 15 రూపాయలు పెట్టండి. మన ఆర్టీసీ కూడా ఇబ్బంది లేదు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. చూద్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. చాలా మంది చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అదొక్కటి సవరణ చేసుకోమనండి, ఆయన సూపర్. అయితే ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లు ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది. అది సూపర్ డూపర్ నంబర్ 1. ఎందుకంటే అన్నదానంలో మిన్న, అన్నదానాల కన్నా అన్నదానం మిన్న, అసలు దాన్ని మించింది లేదు. ఎవరు వచ్చినా సరే ఏం చేసినా సరే అన్నదానాన్ని పేరు పెడితే మటుకు అసలు చంపేయాలి వాడిని అక్కడే ఎంబడే.
ఎందుకంటే దాని గురించి మాట్లాడాల్సింది లేదు. ఓకే. అది నంబర్ 1. 5 రూపాయలకి వాళ్ళ భోజనం అంటే 5 రూపాయలు పక్కన పెట్టండి. 5 రూపాయల భోజనం అంటే అది పక్కన పెట్టండి. కాకపోతే పెడుతున్న ఐటమ్స్ సూపర్. అన్ని క్యాంటీన్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల నేను చాలా చోట్ల తిన్నాను. గ్రామాల్లో తిన్నాను, విలేజ్లో తిన్నాను, టౌన్లో తిన్నాను, సిటీలో తిన్నాను, కానీ సూపర్ డూపర్. ఓకే. మరి చివరికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే మీరు ముగిద్దాం దీన్ని. చంద్రబాబు నాయుడు గారు కలకాలం ఆయన ఉన్నన్ని రోజులు పదవిలో వాళ్ళ అబ్బాయిని సీఎం చేయాలని ఆ ఒక్క కోరిక ఆయన నెరవేరిపోతే చాలు. ఆయన ఇలా పెట్టడం వల్ల చాలా సంతోషం. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లో కూడా ఉచితంగా పెడుతున్నారు భోజనం. అవునవునంట. ఏం చెప్తారు దాని గురించి? చాలా మంచిది. ఇంతకుముందు ఎప్పుడన్నా భోజనం చేశారు అన్న క్యాంటీన్లు? ఇదే మొదటి. ఏమేమి పెట్టారు ఐటమ్స్ ఈరోజు? మామూలు బంగాళ కర్రీ, సాంబారు, స్వీట్ అడిషనల్ వేస్తారు. నెక్స్ట్ ఇంకా పెరుగు. మామూలుగా 5 రూపాయల భోజనం ఇది. సో బయట ఇదే భోజనం తింటే ఎంత అవుతుంది అనుకుంటున్నారు? బయటికి అక్కడ 150 రూపాయలు ఎంత ఉంది, ఇది 5 రూపాయలతో అయిపోతుంది. అంతే ఇవాళ ఫ్రీయే మనకి. అవును. ఏంటి మరి ఆయన 70-60 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు కాబట్టి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారి గురించి? బెస్ట్ ముఖ్యమంత్రి. ఈరోజు పుట్టినరోజు చంద్రబాబు నాయుడుకి చూసి చాలా సంతోషంగా ఉన్నది. ఆయన ప్రతి ఒక్క సంవత్సరం ఈ మాదిరిగా 7 ఏళ్ళు ఆయనకు జరగాల పుట్టిన పండుగ. వారు పుట్టినరోజు పండుగ అందరూ చేసుకోవాలా, ఆయన స్వయంగా చేసుకోవాలా. కాబట్టి నా చేలో ఇళ్ళు పడగొట్టేసేదానికి నాకు మిలిటరీ సపోర్ట్ కలిగే నేను అర్జీ ఇచ్చుండా. దేవుడి వల్ల మీకు కూడా మంచి జరగాలి. నాకు అయితే అమ్మ ఈ రోజు ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కాబట్టి 22 నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? ప్రభుత్వం వచ్చాక ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే ఈ ప్రభుత్వమే కదా. ఆయన ఎప్పటి నుంచి ఈ పదవిలో ఉన్నాడో, చిన్నప్పటి నుంచో పెద్దప్పటి నుంచో, అప్పటి నుంచి అయినా ఆయన అందరికి అన్ని సవిక్రాలు చూస్తున్నాడు. ఆయన అంటే ప్రతి ఒక్క మనిషి ప్రేమించాలా, గౌరవించాలా, మర్యాదించాలా, పూజించాలా. ఏమను దేవుడి చెప్తే అప్పుడప్పుడు మనకు రివర్స్ చెప్పడు. కాబట్టి ఆయనకి ఏమన్నా మన విషయాలు చెప్పుకుంటే అప్పుడప్పటికే మనకు సహాయం దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏమిలా, ఆయన ఎప్పటి నుంచి ఈ ప్రభుత్వంలో చేస్తున్నాడో పని సేవ పబ్లిక్, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేలే జరుగుతుంది ఆయన్ని బట్టి. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా ఫ్రీగా బస్సు వేసినాడు. ఇంకా ఎక్స్ట్రా బాగా సంతోష పెట్టాలి ఆయనకు అది ఒకటి దువా చేయాలా. ఆయన లక్షణంగా 7 ఏళ్ళు ఉండాలా, పదవిలో ఉండాలా. పబ్లిక్ అన్ని విధాలుగా వసతులు దొరకాలా. కాబట్టి నాకు సమస్య కూడా తీరాలి. నాకు మిలిటరీకి సపోర్ట్ కావాలా. రైల్వే కోడూరు మండలం లోపల ఉండే నా షేలో అక్రంగా గట్టి ఉన్నారు. కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు నుంచి వచ్చినారు. అందరూ కూలీలు చేసుకునే వాళ్ళు ఒక్కొక్కరు 10 ఇళ్ళు కట్టున్నారు. నేను కోయిట్లో 30 ఏళ్ళు ఉన్నా. కాబట్టి వాళ్ళు నేను ఒంటి దాన్ని దిక్కులేని దాన్ని. నా కొడుకు ఒకడైతే వానికి ఎతిమతి చేసి బల్లార్లో ఉన్నాడు. అర్జీ ఇచ్చుండా. చంద్రబాబు గారు పుట్టినరోజు అన్నదానం చేస్తున్నారు, చాలా మంచిది. అన్నిటికంటే గొప్పది అన్నదానం. దీనివల్ల ఆయనకు ఆయుష్ కూడా ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెరగాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లో కూడా ఈరోజు ఉచితంగా పెడుతున్నారు భోజనం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడుంటే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కూడా కొత్తగా తయారు చేసి పెట్టాలా. ఉండు ఈ బస్సు ప్రయాణాలు, ఈ చిన్న పనికిరాని అన్ని ఆడోళ్ళు మూడో అవన్నీ తీసేసి అన్న క్యాంటీన్ ప్రతి చోట పెడితే మంచి పేరు ఉంటుంది. మామూలుగా 5 రూపాయలు ఈ రోజు అంటే ఉచితం అనుకో. మామూలుగా 5 రూపాయలు కదా, 5 రూపాయలు పెడుతున్నారు కదా, ఏమైనా క్వాలిటీ తగ్గుతుందా భోజనంలో? క్వాలిటీ చాలా బాగుంది. బయట మనకి 50-60 రూపాయలైనా దొరకదు. అన్నీ వేడిగా ఉంటున్నాయి. చెకింగ్ చేస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, పెద్ద వాళ్ళు ఆఫీసర్లు వచ్చి చెక్ చేస్తున్నారు. ఆ భయం ఉంది. చక్కగా మంచిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు కొన్ని రోజులు ఉండాలి, కానీ కొన్ని బీట్స్ తుక్కులకు పాలన చేస్తున్నాడు. కొంత పర్వాలేదు. ఏ కొత్త ఐటమ్ పాతయే కానీ బాగానే ఉంది. ఇవాళ డబ్బులు తీసుకుంటా 3 పూటలు. ఆయన శుభాకాంక్షలు చెప్తాను. నాకు 82 ఏళ్ళు, నాకంటే చిన్నోడు. నేను దీవిస్తున్నా అతన్ని.